అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మన కథ అమ్మ కావాలి. రచించిన వారు ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్త వారు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్నా నాన్నా లే నాన్నా, గట్టిగా పిలిచిన కొడుకు పిలుపుకి కళ్ళు తెరిచాడు జగన్నాథం. ఎదురుగా కొడుకు అనిరుద్, కూతురు ప్రియంవద కనిపించారు. వారిద్దరి మొహాలు ఆందోళనగా ఉన్నాయి. ఏమైంది బాబు, ఎందుకు కంగారు పడుతున్నారు? మంచం దిగుతూ కొడుకుని అడిగాడు జగన్నాథం. ఎవరో పెద్దావిడ మన పూజ గదిలో పూజ చేస్తున్నారు నాన్నా, అంది కూతురు. ఆమె మాటలకి నిద్రమత్తు దిగిపోయింది జగన్నాథానికి. సరిగ్గా అదే సమయంలో పూజ గదిలోంచి గణగణమంటూ గంట శబ్దం వినిపించింది జగన్నాథానికి. గబగబా పూజ గది దగ్గరకు వెళ్ళాడు. అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరో పెద్ద వయసు ఆవిడ పూజ ముగించి దేవుడి పటాలకి హారతిస్తోంది. ఆమెకేసి పరిశీలనగా చూశాడు. ఆవిడ వయసు 60 దాటుంటుంది. తన వైపు బంధువుల్లో గాని భార్య వైపు బంధువుల్లో గాని ఆవిడ్ని చూసిన గుర్తులేదు. ఆవిడ హారతి పళ్ళెం కింద పెట్టి హారతి కళ్ళకద్దుకొని వెనక్కి తిరిగింది. గుమ్మంలో జగన్నాథం, పిల్లలు కనిపించారు. చిన్నగా నవ్వి, రారా అబ్బాయి, హారతి తీసుకో అని పిలిచింది. మౌనంగా వెళ్ళి హారతి కళ్ళకద్దుకున్నారు జగన్నాథం, పిల్లలు. 5 నిమిషాల్లో నీకు కాఫీ, పిల్లలకు పాలు తీసుకొస్తాను, వెళ్ళి హాల్లో కూర్చోండి అందావిడ. హాల్లోకి వెళ్ళిన జగన్నాథం, నేను బ్రష్ చేసుకుని వస్తాను, మీరు కూర్చోండి అని బాత్రూంకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని మొహం కడుక్కొని వచ్చాడు. అప్పటికే పిల్లలు పాలు తాగడం పూర్తయిందని గ్రహించాడు. అతను రావడం గమనించిన పెద్దావిడ కాఫీ పట్టుకుని వచ్చి జగన్నాథానికిచ్చారు. మొదటి గుక్క తాగగానే అతని కళ్ళు ఆనందంగా పెద్దవయ్యాయి. సంతోషంగా కాఫీ తాగి కప్పు టీపాయ్ మీద పెట్టాడు. పిల్లలు తాగిన పాల గ్లాసులు, జగన్నాథం ఖాళీ చేసిన కాఫీ కప్పు తీసుకొని వంటింట్లోకి వెళ్లారావిడ. ఈవిడ ఇంట్లోకి ఎలా వచ్చిందా అని ఆలోచించిన జగన్నాథానికి సమాధానం తొందరగానే దొరికింది. పని మనిషి రత్తాలు తాను ఊరికి వెళ్లాలని పెందలాడే వచ్చింది. ఆమె గిన్నెలు తోమేసి వెళ్ళిపోయింది. తను నిద్రలో ఉండి ఆమె వెళ్ళాక గేటు వేయడం మర్చిపోయాడు. అప్పుడు లోపలికొచ్చుంటుంది ఈవిడ అని రూఢి చేసుకున్నాడు జగన్నాథం. బహుశా తండ్రి వైపు బంధువు అయ్యుంటుంది. మీరు ఎవరు అని అడిగితే బాధపడతారు, నెమ్మదిగా ఆవిడే చెప్తుందని ఊరుకున్నాడు జగన్నాథం. ఆ రోజు ఆదివారం. జగన్నాథం, పిల్లలు ఇంటి వద్దే ఉంటారు. అనిరుద్ 7వ తరగతి, ప్రియంవద 6వ తరగతి చదువుతున్నారు. జగన్నాథం భార్య సుగుణ 3 సంవత్సరాల క్రితం చనిపోయింది. మళ్లీ పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతున్నాడు జగన్నాథం. మండల పరిషత్ కార్యాలయంలో సూపర్నెంట్గా పనిచేస్తున్నాడు. ఫ్రిడ్జ్లో ఉన్న దోసపిండి తీసి ముగ్గురికి దోశలు వేసి పెట్టిందావిడ. రుచిగా ఉండటంతో ముగ్గురు తృప్తిగా తిన్నారు. జగన్నాథం దోశలు వేస్తే గుండ్రంగా రావు, రకరకాల ఆకారాల్లో వస్తాయి. పిల్లలు తండ్రిని వేళాకోళం చేస్తూనే ఉంటారు వాటిని చూసి. ఒరే అబ్బాయి, ఒక 1/2 లీటర్ పాలు పట్టుకురారా, పిల్లలకు పాయసం చేస్తాను అని పెద్దావిడ చెప్పటంతో వీధి చివర ఉన్న పాల బూత్కి వెళ్ళి పాలు పట్టుకొచ్చాడు జగన్నాథం. అనిరుద్, ప్రియంవద హోంవర్క్ చేసుకొని కార్టూన్ ఫిలిం చూస్తున్నారు. జగన్నాథం ఆఫీస్ ఫైల్స్ చూసి తర్వాత ఫోన్లోని వాట్సాప్ మెసేజ్లు చూస్తున్నాడు. అప్పుడొచ్చారు పక్కింటి పరమేశం గారు. ఆయన హైస్కూల్లో మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన పిల్లలిద్దరూ బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. జగన్నాథం తీరుబడిగా ఉండటం, పిల్లలు టీవీ చూస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన వచ్చేసరికి జగన్నాథం కూరలు తరుగుతూ ఉండడం, పిల్లలు అతనికి సాయం చేయడం కనిపించేది. కానీ ఈరోజు అలా కనబడలేదు. ఏమండి జగన్నాథం గారు, ఈరోజు బయట భోజనం ఏదైనా ఉందా, లేక మీల్స్ ఆర్డర్ ఇచ్చారా అన్నాడు పరమేశం గారు కుర్చీలో కూర్చుంటూ. అబ్బే అదేం లేదండి, ఇవాళ చుట్టాలు వచ్చారు, ఆవిడ వంట చేస్తున్నారు చిన్నగా నవ్వుతూ అన్నాడు జగన్నాథం. అది సంగతి, అందుకే మీరు ముగ్గురు రిలాక్స్గా ఉన్నారు అని
జగన్నాథంతో లోకాభిరామాయణం మాట్లాడసాగారు పరమేశం గారు. 5 నిమిషాలు గడిచేసరికి పెద్దావిడ కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు పరమేశానికి. కాఫీ ఒక్క గొక్క తాగి జగన్నాథం కేసి తిరిగి, ఏది ఏమైనా ఆడవాళ్లు చేసిన కాఫీ రుచే వేరు జగన్నాథం గారు, అద్భుతంగా ఉంది కాఫీ అని మెచ్చుకున్నారు పరమేశం. ఆయన మాటలకు చిన్నగా నవ్వాడు జగన్నాథం. 1 గంట ఉండి వెళ్లారు పరమేశం. మధ్యాహ్నం 12 దాటగానే పెద్దావిడ జగన్నాథానికి పిల్లలకి భోజనం వడ్డించింది. టమాటా పప్పు, వంకాయ కారం పెట్టిన కూర, మిరియాల చారు, అప్పడాలు, పాయసం, పెరుగు. వంటకాలన్నీ రుచిగా ఉన్నాయి. వడియాలు కనిపించలేదురా అబ్బాయి, ఎక్కడ ఉన్నాయో నిన్ను అడుగుదామంటే ఆయనెవరో వచ్చి నీతో మాట్లాడుతున్నారు, అందుకని అప్పడాలు కనిపిస్తే అవే వేయించాను అందావిడ. వడియాలు అయిపోయాయి, మళ్ళీ ఎవరైనా వస్తే కొనుక్కోవాలి అన్నాడు జగన్నాథం నెమ్మదిగా. ఒకళ్ళ దగ్గర కొనుక్కోవడం ఏమిటి, రేపు సాయంత్రం కూరల కొట్టులో బూడిద గుమ్మడికాయ ఒకటి పట్టుకురారా, నేను వడియాలు పెడతాను అందావిడ ఆప్యాయంగా. పిల్లలిద్దరూ ఆవిడ చేసిన పదార్థాలు ఇష్టంగా తినడం గమనించాడు జగన్నాథం. పాయసం చాలా బాగుందని ముగ్గురు ముక్త కంఠంతో అన్నారు. ఆవిడ చిన్నగా నవ్వి వంటింట్లోకి వెళ్లారు. ముచ్చటగా 3 రోజులు గడిచాయి. జగన్నాథం, పిల్లలు ఆవిడికి బాగా చేరికయ్యారు. ఆవిడ చెప్పే కథలు పిల్లలిద్దరినీ బాగా ఆకట్టుకున్నాయి. భాగవతంలోని పద్యాలు ఆవిడ పాడుతుంటే పిల్లలు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి ఆమెకేసి చూస్తూ ఉండిపోయారు. జగన్నాథం కూడా ఆవిడ గాత్ర మాధుర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మిమ్మల్ని మేమేమని పిలవాలి? అనిరుద్ధ్ అడిగాడు ఆవిడ్ని. నాన్న అమ్మని ఏమంటారు? చిన్నగా నవ్వుతూ అడిగారు ఆవిడ. నానమ్మ వెంటనే అంది ప్రియంవద. నా బంగారు తల్లి అని ప్రియంవద బుగ్గలు నిమిరారు ఆవిడ. హే నానమ్మ నానమ్మ అంటూ చప్పట్లు కొట్టాడు అనిరుద్ధ్. ఆ మాటలు వినగానే జగన్నాథం గుండెలు జల్లుమన్నాయి. తన పెళ్లి జరిగిన 6 నెలలకే తల్లి చనిపోయింది. తన పిల్లలకు నానమ్మ తెలియదు. ఈ పెద్దావిడ ఆ లోటును భర్తీ చేయడానికి వచ్చిందా? జగన్నాథం హృదయం భారంగా మూలిగింది. పెద్దావిడ జగన్నాథం ఇంటికొచ్చి వారం గడిచింది. ఒకరోజు పెందలాడే ఆఫీసు నుంచి ఇంటికొచ్చాడు జగన్నాథం. కుళాయి దగ్గర కాళ్ళు కడుక్కుని వస్తుంటే దండం మీద పెద్దావిడ చీర కనబడింది. 2 చోట్ల చిన్న చిన్న చిరుగులున్నాయి. వాటిని చూడగానే అతని మనసు విలవిల్లాడిపోయింది. లోపలకు వచ్చి ఆవిడిచ్చిన కాఫీ తాగి బయటికి వెళ్ళాడు జగన్నాథం. చేనేత వస్త్రాలయంకి వెళ్ళి 2 వెంకటగిరి జరీ చీరలు కొని పట్టుకొచ్చాడు. చీరలు చూసి ఆవిడ ఇబ్బంది పడ్డారు. నాకెందుకురా బట్టలు, 4 రోజుల్లో వినాయక చవితి పండగ ఉంది కదా, పిల్లలకు కొనలేకపోయావా అన్నారు. రేపు వాళ్ళని తీసుకుని బజార్కి వెళ్తానమ్మా, వాళ్లకు నచ్చిన బట్టలు రెడీమేడ్లో తీసుకుంటాను అని తన గదిలోకి వెళ్ళిపోయాడు జగన్నాథం. ఆమెని అమ్మా అని పిలిచినప్పుడల్లా అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు గిర్రున తిరుగుతున్నాయి. అవి ఆమె కంటపడకుండా జాగ్రత్త పడుతున్నాడు. వినాయక చవితి ముందు రోజే పని మనిషి రత్తాల చేత మట్టి తెప్పించారు ఆవిడ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చిన్న వినాయక ప్రతిమ చేశారు. అది చూసిన పిల్లలు చాలా ఆనందపడ్డారు. అనిరుద్ధ్ దగ్గరున్న కలర్ బాక్స్లోని కలర్స్ వాళ్ల చేతే వినాయకుడి ప్రతిమకు వేయించారు. 4 కొబ్బరి ఈనె పుల్లల్ని తీసుకొని సన్నని దారంతో వాటిని గట్టిగా కట్టారు. తర్వాత ప్రియంవద దగ్గరున్న రంగుల పేపర్ని గుండ్రంగా కత్తిరించి కొబ్బరి ఈనె పుల్లలపైన పెట్టి గొడుగులా అమర్చారు. జగన్నాథం ఆఫీసు నుంచి రాగానే నాన్న అంటూ అతని దగ్గర చేరారు పిల్లలు. నేను చెప్తానంటే నేను చెప్తానంటున్న పిల్లల్ని చూసి చాలా ముచ్చటపడ్డాడు జగన్నాథం. ఇటువంటి సంతోషకరమైన సన్నివేశం ఇటీవలి కాలంలో రాలేదు. చెల్లాయి చిన్నది కదా, దాన్ని చెప్పని అనిరుద్ధ్ అని కొడుకును బుజ్జగించాడు జగన్నాథం. ఆ మాట వినగానే ప్రియమ్మద మొహం 1000 క్యాండిల్ బల్బులా వెలిగిపోయింది. నాన్న మరేమో నానమ్మ వినాయకుడు బొమ్మ చేసింది, నేను అన్నయ్య దానికి రంగులేశాము అంది సంతోషంగా. వినాయకుడికి గొడుగు కూడా చేసింది నానమ్మ అన్నాడు అనిరుద్ధ్. ఇద్దరూ తండ్రి 2 చేతులు పట్టుకొని దొడ్లోకి తీసుకొచ్చారు.
చిన్న పీట మీద అందంగా ఉన్న వినాయకుడి బొమ్మ జగన్నాథానికి బాగా నచ్చింది. చాలా చాలా బాగుంది, మీరిద్దరూ గ్రేట్ అని పిల్లల్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు జగన్నాథం. మర్నాడు పెద్దావిడే జగన్నాథం పిల్లలిద్దరి చేత వినాయకుడి పూజ చేయించింది. ఆమె మంత్రాలు కథ చెబుతున్నంతసేపు ముగ్గురు మంత్రముగ్ధుల్లా ఆమెకేసి చూస్తూ ఉండిపోయారు. కథ అయ్యాక అక్షంతలు వాళ్ల ముగ్గురి తల్ల మీద వేసి దీవించింది. పిల్లలిద్దరూ ఆమెకు నమస్కారం చేశారు. జగన్నాథం ఆమెకి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఏమిట్రా విశ్వనాథం, నీకు చాదస్తం మరీ ఎక్కువైపోతుంది అని ఆప్యాయంగా నవ్వి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారు. వెంటనే లేచి బెడ్రూంలోకి వెళ్ళి కళ్ళు తుడుచుకున్నాడు జగన్నాథం. నానమ్మ, మా నాన్న పేరు జగన్నాథం కదా, నువ్వు విశ్వనాథం అని పిలుస్తావేంటి అని అడిగాడు అనిరుద్. మీ నాన్న శివరాత్రి నాడు పుట్టాడు, అందుకే తాతగారు విశ్వనాథం అని పేరు పెట్టారు. ఆఫీసులో అందరూ వాడిని జగన్నాథం అని పిలుస్తారేమో అని వంటింట్లోకి వెళ్ళిపోయారు ఆవిడ. పిల్లలిద్దరూ ఆమెకేసి ఆశ్చర్యంగా చూశారు. పెద్దావిడ జగన్నాథం ఇంటికొచ్చి 2 నెలలయ్యింది. ఆమె తన బంధువా కాదా అన్న ఆలోచన మానేశాడు జగన్నాథం. దేవుడిచ్చిన అమ్మగానే ఆమెను భావిస్తున్నాడు. ఒక శనివారం నాడు పెద్దావిడ, ఒరే విశ్వం, రేపు గారెలు చేస్తాను, 1 కేజీ మినపప్పు పట్టుకురా అన్నారు. అలాగే అన్నాడు జగన్నాథం. సాయంత్రం ఇంటికి రాగానే పిల్లలు ఆవిడ రెడీగా ఉన్నారు బయటికెళ్ళడానికి. అబ్బాయి, పిల్లల్ని గుడికి తీసుకెళ్తున్నాను, ఓ అరగంటలో వచ్చేస్తాం, నీకు కాఫీ ఫ్లాస్క్లో పోసుంచాను, తాగు అని పిల్లలతో కలిసి బయటికెళ్లారు ఆవిడ. కిరాణా కొట్టువాడిచ్చిన పొట్లం విప్పి మినప్పప్పు డబ్బాలో పోసి కాగితం మడత పెట్టి డస్ట్బిన్లో పడేద్దామనుకుని అనుమానం వచ్చి మడత విప్పి కాగితంలోని ప్రకటన కేసి చూశాడు జగన్నాథం. ఆ ప్రకటనలోని ఫోటో చూడగానే అతని గుండెలు దడదడలాడాయి. నెమ్మదిగా ప్రకటన చదవసాగాడు. అమ్మ కావాలి. ఈ ఫోటోలోని వ్యక్తి మా అమ్మగారు. ఇల్లు విడిచి 2 నెలలయ్యింది. మా అన్నయ్య రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి ఆవిడకి మతిస్థిమితం సరిగ్గా లేదు. ఎవరు కనిపించినా మా అన్నయ్య విశ్వనాథంలా భావించి మాట్లాడతారు. మా నాన్నగారు పక్షవాతంతో బాధపడుతున్నారు. ఈ సమయంలో మా అమ్మగారు ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. దయచేసి ఈవిడ ఎవ్వరికి కనిపించినా ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి, నేనొచ్చి తీసుకెళ్తాను. మా అమ్మ మాకు కావాలి, కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. ప్రభాకరం, ఫోన్ నంబర్. ప్రకటన పూర్తిగా చదవగానే జగన్నాథం మెదడు మొద్దుబారినట్టు అనిపించింది. కొద్దిసేపటికి స్థిమితపడ్డాడు. ఆవిడ తన్ని విశ్వనాథం అని ఎందుకు పిలుస్తుందో అర్థమయ్యింది. అతని మనసు బాధగా మూలిగింది. తన ఇంటిని నందనవనంలా తీర్చిదిద్దిన ఈ దేవతని వాళ్లకు అప్పగించాలన్న ఆలోచన రాగానే ఉణికిపోయాడు. కళ్ళమ్మట కన్నీళ్లు జలజలా రాలాయి. తన పిల్లలు నానమ్మ నానమ్మ అంటూ ఆవిడతో బంధం పెంచుకున్నారు. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోతే తన పిల్లల పరిస్థితి ఏమిటి? ఎంత బెంగపడతారు? తను ఈ ప్రకటన చూడనట్లే ఉంటే ఏ బాధ ఉండదు. అవును, అదే కరెక్ట్ అని అనుకున్నాడు జగన్నాథం. గుడి నుంచి పిల్లలతో వచ్చిన ఆవిడ్ని చూడగానే తన గుండెని ఎవరో పిండేసినట్టు అనిపించింది. ఆ రాత్రి సరిగ్గా భోజనం చేయలేదు జగన్నాథం. రాత్రి నిద్ర పట్టక హాల్లోకొచ్చి అటు ఇటూ తిరిగాడు. చేతులు జోడించి కన్నీళ్లతో వేడుకుంటున్న ఒక యువకుడి రూపం అతనికి పదే పదే కళ్ళ ముందు కదలాడుతోంది. నీ ఆనందం కోసం ఇంకొకరికి దక్కాల్సిన శాంతిని, సౌభాగ్యాన్ని దూరం చేయడం భావ్యమా అని అంతరాత్మ నిలదీసింది. ఎటూ తేల్చుకోలేక గదిలో అసహనంగా పచార్లు చేశాడు. ఇటు తన పిల్లలు, అటు ఆ యువకుడు అతని మనోఫలకం మీద పదే పదే ఆవిష్కృతమవుతున్నారు. చివరికి అతని అంతరాత్మే గెలిచింది. తెల్లవారుజామున ఆ ప్రకటనలో ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తృప్తిగా నిట్టూర్చాడు. ఉదయం 7 గంటలకే పరమేశం గారిని కలిసి విషయమంతా వివరించాడు. తన మనసులోని మరో మాట కూడా ఆయనకు చెప్పాడు జగన్నాథం. అతని నిర్ణయం విని జగన్నాథాన్ని అభినందించారు పరమేశం. నీ పిల్లల కోసమే కాదు, బాంధవ్యం కోసం అలమటించే మరో మాతృమూర్తికి అండగా నిలవాలనుకున్న నీ నిర్ణయం అభినందనీయం అన్నారు పరమేశం. ఇద్దరూ కలిసి జగన్నాథం స్కూటర్ మీద
కస్తూరిబా వృద్ధాశ్రమానికి బయలుదేరారు. అవును, నాకు అమ్మ కావాలి అని సంతోషంగా స్కూటర్ నడుపుతున్నాడు జగన్నాథం. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.